తను ట్రాప్ చేస్తుంది అని తెలిసిన తర్వాత ఇన్ని లక్షల డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక 10 లక్షల తర్వాత 20 లక్షల తర్వాత ఒక ఈయన ట్రాప్ చేస్తుందేమో ఆ మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది కదా. ఎందుకు కంటిన్యూగా మీరు డబ్బులు ఇచ్చుకుంటూ గోల్డ్ చైన్లు కొనిస్తూ ఉన్నారు? నేను ప్రతి ఒక్కటి కూడా కావాలని ఏమి వేయలేదు ఆవిడకి. ప్రతి ఒక్కటి నేను అడిగి తీసుకున్నది ఆవిడ. ప్రేమ అని నటించినట్టు చేసింది. నేను అది నిజం అనుకున్నా. మీరు చూడండి చార్ట్, ప్రతి ఒక్క చార్ట్ మీకు చూపిస్తా. ఎవరిది తప్పు ఉందో ఎవరిది ఎక్కువ మిగిలిన చూడండి మీరు. అన్నప్పుడు ఇప్పుడు ఆవిడెంత గానం వచ్చి నా దగ్గర ఉన్నాం, నేను ఎట్లా వద్దంటాను? నేను వద్దంటలేను కదా, చేసేసాను. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది కరెక్టేనా? అంటే పెళ్ళి అయిపోయి మీకు ఫ్యామిలీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కరెక్టేనా? 100% ఎంతో కొంత మీది కూడా తప్పు. 100% నా తప్పు నాదే ఉంది. 100% నాది ఉంది. నాది ఎంత ఉందో అమ్మాయిది కూడా అంతే ఉంది తప్పు ఇక్కడ. కానీ 100% నా తప్పు ఉంది. ఇటువంటి తప్పు మళ్ళీ చేయనని మొన్న ఒక ఐటెంలో కూడా చెప్పాను. ఇకపై నా తప్పు చేయను, మద్దర్ ప్రామిస్ చెప్తున్నా, చేయను. ఎందుకంటే దీని 100% నేను తప్పు, 100% తప్పు నాది. కానీ ఆమె ట్రాప్లో నేను ఏం చేయలేను. ఆ టైంలో ఏం నా బ్లర్లో ఉన్నా. నేను ఒక 3 నెలలు ఎట్లా చేసి నాకు టైం వేయలేదు వాళ్ళు అసలు. పొద్దున్న లేసే మెసేజ్లు, మధ్యాహ్నం చేసే మెసేజ్లు, వస్తున్నా ఫ్లైట్ టికెట్ చూసుకోండి మీరు.